అసలు మీరు ఎంత ట్రై చేసినా మీకు ఇది థ్రెడ్ పైపింగ్ వేయడానికి రావట్లేదా? అది పాదం మధ్యలో అంటే దారం థ్రెడ్ మధ్యలోకి పడుతుందా? అసలుకు థ్రెడ్ పైపింగ్ వేస్తుంటే పక్కకెళ్ళిపోతుందా? వీటన్నిటికి ఆన్సర్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇచ్చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్రెడ్ పైపింగ్ వేయాలంటే మనకి క్రాస్ పీస్‌లు అయితే కావాలి. దానికోసం నాకు ఈ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది. నేను ఈ విధంగా 2 పీసెస్‌ని ఈ విధంగా జాయిన్ చేసేసి ఇందులో అయితే క్రాస్ పీస్‌లు అయితే తీసేస్తున్నాను. ఆ తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండే విధంగా మనం అనేది క్లాత్‌లనేది కట్ చేసుకోవాలి. లేకోకుంటే అసలుకి మనకి ఇంకా చాలా అంటే నీట్‌గా రాదు. ఖచ్చితంగా 1.25 ఒక ఇంచ్ ఉన్నా పర్వాలేదు. లేకుంటే 1.25, 1.5 అది మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అయితే మీరు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 4, 5 కట్ చేసుకుంటే మనకి నెక్‌కైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకొని జాయిన్ చేసేటప్పుడు మనము క్రాస్ పీస్‌లు ఒకదానికొకటి ఆపోజిట్‌లో పెట్టేసుకోవాలి. కొనలనేటివి ఆపోజిట్‌లో ఉండాలి. చూపిస్తాను చూడండి అది కూడా. ఇది థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయాలంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందండి. ఆ కన్‌ఫ్యూజన్ అంతా వెళ్ళిపోతుంది. ఈ వీడియో చూడండి మీరు. మీకైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది. చూడండి ఈ విధంగా క్రాస్‌గా పీస్‌లన్నీ కూడా పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక రఫ్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా అక్కడికక్కడే కట్ చేసేసుకోండి. ఈ విధంగా కొనలనేటివి మనకు ఆపోజిట్‌లో ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకొకటి మనం ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయాలంటే ఇన్విజిబుల్ కాదండి, ఏదైనా కూడా థ్రెడ్ పైపింగ్ వేయాలంటే ఖచ్చితంగా మనము ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. అది ఎందుకంటే మనం క్లాత్‌కి కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఏసేటప్పుడు అది థ్రెడ్‌కి మధ్యలో పడుతుంది కుట్ అనేది. అప్పుడు మనకి ఇంకా అసలుకి ఇంక వేస్ట్, అది ఇంక ఏం తరం కాదన్నట్టు. దానికోసం మనం ఒక సెట్టింగ్ అనేది చేసుకుంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఏ థ్రెడ్ పైపింగ్ అయినా కూడా క్లాత్ అంటే కరెక్ట్‌గా దారానికి సైడ్ పడేటట్టు కుట్టు అనేది వస్తుంది. మనం ఇప్పుడు నార్మల్‌గా వేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు ట్రయల్ కూడా చేసుంటారు. క్లాత్ దారానికి మధ్యలో పడుతుందక్క అని కూడా అడిగారు నన్ని. దారానికి మధ్యలో పడుతుంది. అది ఎందుకంటే మనం సెట్టింగ్ అనేది చేసుకోకపోవడం వల్ల. ఈ అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే పాదం మధ్య గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది. సో, సూది పాదానికి మిడిల్‌లో కరెక్ట్‌గా ఉంటుంది సూది. దానివల్ల ఆ పాదం అనేది దారం పెట్టినప్పుడు ఆ దారాన్ని మధ్యలో పడుతుంది కుట్టు. ఆ విధంగా పడకూడదంటే మనం పాదాన్ని అటు అన్నా, ఇటు అన్నా జరుపుకోవాలి. అది జరగాలంటే మనం లోపల సెట్టింగ్ చేసుకోవాలి. ఇదండి దీనికున్న పెద్ద హిస్టరీ అయితే. ఇది మీరు అంటే క్లారిటీగా అంటే నీట్‌గా కుట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ పాదంని సెట్ చేసే విధంగా అంటే ఈ పాదం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీరు ఈజీగా కుట్టగలుగుతారు. లేకుంటే అస్సలు చేయలేరండి. ఇది మాత్రం 100కి 100% కరెక్ట్. ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను అసలుకి ఇంకెప్పుడు కూడా పాదం మార్చి మరి కుట్టాల్సిన అవసరమే లేదు. నేను అన్నీ అంటే వర్క్ బ్లౌజులు కూడా ఇదే పాదంతోనే కుట్టేస్తాను. ఇంకా చేంజ్ అసలు చేయనండి. నా దగ్గర ఉంది 3/4 పాదం కూడా ఉంది. కానీ నేను అట్లా చేయను. దీంతోనే కుట్టేస్తాననమాట. అంత ఈజీ మనకిది. మీరు కూడా అంతే. అసలుకి ఒకసారి మీరు నేర్చుకున్నారంటే ఈ సెట్టింగ్ అనేది చేశారంటే ఇంక అసలుకి అబ్బా! మీరే చెప్తారండి. అంత ఈజీగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ సెట్టింగ్ కావాలంటే చెప్పండి. నేను మరి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చూడండి నేను ఇందాక చెప్పాను కదా! ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచు పెట్టేసుకొని పాదం ఇంచు ఉన్నా పర్వాలేదు. పాదం ఇంచు పెట్టేసుకొని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌నంతా కట్ చేసుకొని రౌండ్‌గా అంటే మనం ఏ విధంగా అయితే రౌండ్ ఉందో సేమ్ అదే విధంగా హ్యాండ్‌ని మూవ్‌మెంట్ చేసుకుంటూ హ్యాండ్‌ని మరి సాగదీయొద్దు. అంటే క్లాత్ నెక్ దగ్గర సాగదీయకోకుండా మొత్తం నెక్ చుట్టూరా వచ్చేటట్టు క్లాత్‌ని ఏ విధంగా అయితే ఉంటుందో నెక్ ఆ విధంగానే మూవ్‌మెంట్ చేసుకుంటూ మొత్తం అంతా కుట్టేసాను కదా! ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకున్నాను. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ నా వైపు పై వైపు ఉండాలి. రైట్ సైడ్ అనేది కింద వైపు ఉండాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా రౌండ్ చుట్టూరా అంటే మనం ఆల్రెడీ కుట్టు వేసాం కదా థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఆ కుట్టు మీదనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఇంకొకటి నేను ఇక్కడ కొత్తగా చెప్తున్నాను. ఇది అనేది ఈ విధంగా కుట్టు అనేది వేసేస్తున్నాను. అంటే మరి నేను బ్యాక్ సైడ్ క్లాత్ అనేది జాయిన్ చేయకోకుండా ఇక్కడే కుట్టు అనేది వేసేసి కింద లోపల నుంచి చెయ్యి అనేది పెట్టేసి క్లాత్ని అయితే రివర్స్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి
ఇక్కడ చూడండి మనకు కుట్టు కింద నడుం పట్టి వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్ అంతా కూడా కట్స్ ఇచ్చేసుకొని చిన్న చిన్నగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అంటే రౌండ్ అనేది యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరిగి నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా తిప్పేసుకున్నా కదా, తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఏ విధంగా హ్యాండ్ని పెట్టుకుంటున్నాను, మీరు కూడా అదే విధంగా పెట్టుకొని ఎక్కువ సాగదీయకోకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇందాక చేసింది బ్యాక్ పార్ట్, ఇప్పుడు చేస్తుంది ఫ్రంట్ పార్ట్. అంతేనండి, ఎంత ఈజీనా అసలు, చాలా అంటే చాలా ఈజీగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి, సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక వైపు అయితే అయిపోయింది, ఇంకొక వైపు సేమ్ మనకి థ్రెడ్ పైపింగ్ వేసేది ఆపోజిట్లో ఉండాలి. అంటే ఈ విధంగా పెట్టేసుకోవాలి. క్లాత్ నేను ఏ విధంగా పెట్టానో గమనించండి. షోల్డర్ దగ్గర వరకు ఒకటి కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొకటి కూడా జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి, లేకుంటే మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ విధంగా టిప్స్ అనేది ఫాలో అవ్వండి, ఈజీగా నేర్చుకోండి. వేసేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మరీ అటు ఇటు రాకూడదండి, కరెక్ట్గా దాని మీదనే పడాలి కుట్టు అనేది. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత తిప్పేసుకొని ఈ విధంగా పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఒకవేళ మీకు ఆ సెట్టింగ్ కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా మరి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ సెట్టింగ్ అనేది చిన్న మిషన్లకి తర్వాత పెద్ద మిషన్లకి అన్నిటికీ కూడా సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ చేసుకున్నాను చిన్న మిషన్ కూడా, అందుకే చెప్తున్నాను. పోస్ట్ చేస్తాను. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక్కరికి చేంజ్ అయినా పర్వాలేదు.